ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి అనే విషయం గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. ముఖ్యంగా మనం గమనిస్తే కన్‌స్ట్రక్షన్ అయ్యే టైంలోనే మనము ఎక్కడ పెట్టాలి? ఏంటిది? అనేది మేజర్‌గా మనకొక ఈ డౌట్ అనేది అందరికీ రైజ్ అయితది. సో, వాటర్ ట్యాంక్ పైన, కింద కాదు పైన వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి? ఏంటిది? అనేది చూద్దాం. ఏ ఫేసింగ్ అయినా సరే. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈస్ట్ ఫేసింగ్ అయినా, వెస్ట్ అయినా, నార్త్ అయినా, సౌత్ అయినా మన సెట్ బ్యాక్స్ ఎక్స్‌ట్రా ఉంటే మనం తీసుకోవచ్చు. మెయిన్‌గా అయితే ఒక ఫేసింగ్ సంబంధించి మనం ఎక్కడ పెట్టాలి అనేది చూద్దాము. అయితే ముఖ్యంగా మనకిప్పుడు రీసెంట్‌గా అందరూ పెట్టేది ఎక్కడ పెడతారంటే, ఈ నైరుతి పార్ట్‌లో పెడుతూ ఉంటారు. ఎక్కడైతే నార్త్ వెస్ట్ ఉంటుందో ఈ కార్నర్‌లో అందరూ వాటర్ ట్యాంక్ పెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాం ఈ ప్లేస్‌లో. నార్త్ వెస్ట్‌లో. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ బెడ్‌రూమ్ అనేది వస్తుంది. బెడ్‌రూమ్ పొజిషన్ అనేది ఇక్కడ వస్తుంది. బెడ్ పొజిషన్ వచ్చినప్పుడు ఇది రాంగ్ అవుతుందన్నమాట. దాని గురించి మనం ఇక్కడ వద్దు అంటాం. ఇక్కడ పెడితే మాక్సిమం ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఎక్కడ లేని స్ట్రెస్. అంటే వాళ్ళు ఎంత వర్క్ చేసినా చిన్నదైనా, పెద్దదైనా ఆ వాటర్ ట్యాంక్ కింద పడుకుంటే వాళ్ళకు స్ట్రెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంటుంది. మీరు గమనించండి. ఇప్పుడు మీరు చాలా వరకు అందరి ఇళ్లల్లో అదే ఉంటుంది. నైరుతిలో ఉంటుంది. నైరుతి మళ్ళీ బెడ్ కిందనే అవుతుంది. అదే సారీ, బెడ్ పైన అవుతుంది. వాటర్ ట్యాంక్ పైనుండి దాని కిందనే మనం పడుకోవడం అనేది, బెడ్ పొజిషన్ అనేది సెట్ జేయడం జరుగుతుంది. మీరిది ఒక్కసారి గమనించి దీని పైన కాకుండా మీరు పక్కకుంటే బెస్ట్. ఇక్కడ ఉంటే మాత్రం అందరికీ మైండ్ స్ట్రెస్ మాత్రం చాలా ఉంటుంది. వర్క్ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇక చిన్న చిన్న ఇష్యూస్ అనేది ఉంటుంది. మీరు గమనించండి. ఇది కాకుండా మనం వాటర్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవచ్చు అని చూస్తే, ఈ సెంటర్ లైన్ నుంచి ఇటు పక్కన, ఇటు పక్కన ఈ ఏరియాలో పెట్టవచ్చు. ఈ ఈ ఈ ప్లేస్ పర్ఫెక్ట్. ఇక్కడ మనకు ఛాన్స్ లేదు అనుకుంటే నెక్స్ట్ ఈ ఇక్కడ కూడా ప్లేస్‌లో పెట్టవచ్చు. సౌత్, సౌత్ సెంటర్‌లో, లేదంటే సౌత్ నుంచి సెంటర్ నుంచి పై భాగం అంటే నైరుతి సైడ్ ఈ భాగంలో అంటే ఈ ప్లేస్‌లో పెట్టవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వెస్ట్‌లో చూసేసి వెస్ట్ సెంటర్ నుంచి లెఫ్ట్ సైడ్ గాని, రైట్ సైడ్ గాని ఇక్కడ పెట్టవచ్చు. మెయిన్‌గా ఈ ప్లేస్ అండ్ ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్ అనవచ్చు. ఎందుకంటే మనం బెడ్డేసినా గూడా ఈ పాయింట్‌లోనే వస్తుంది. ఇన్ కేస్ ఇక్కడ బెడ్ పొజిషన్ ఇక్కడికొస్తుందంటే మనం చేంజ్ జేస్తాం. లేదు ఈ బెడ్ పొజిషన్ ఇలా వస్తుంది అన్నప్పుడు ఇక్కడ చేంజ్ జేస్తాం. గమనించండి. మనము ఒక మెయిన్ పాయింట్ ఏందంటే, ఇక్కడ పెట్టినప్పుడు బెడ్ కింద రావొద్దు. ఒక బెడ్ వస్తది గదా! బెడ్ పైన ఇక్కడ వాటర్ ట్యాంక్ గానీ ఏదైనా రావద్దు అనమాట. మీరు గమనించండి. ఇది మెయిన్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా వరకు నేను చూసిన, ఇప్పుడు రీసెంట్‌గా చూసిన అన్ని ఇండ్లకు ఆ బెడ్ పైననే వాటర్ ట్యాంక్ అనేది ఉంటుంది. వాళ్ళు ఎంత వర్క్ చేషినా గూడా, వాళ్ళు చిన్నదైనా సరే, అసలు ఏది లేకున్నా గూడా వాళ్ళకి చాలా ప్రెషర్ అనిపిస్తుంది. అట్లా మీకు గూడా జరిగి ఉంటే ఒకసారి గమనించండి. దానికి సంబంధించి ఇంకెక్కడెక్కడ ఏమన్నా చేంజ్ ఉందా? చేసుకోగలుగుదాం అనుకుంటే చేసుకోండి. వాటర్ ట్యాంక్ ఏమన్నా తప్పియనీకి ఛాన్స్ ఉంది అనుకుంటే తప్పించి పెట్టండి. మీ బెడ్ ఎక్కడైతే వస్తుందో ఆ ప్లేస్‌లో కాకుండా పక్కకు తప్పించి పెడితే మీకు బెస్ట్. మీకు ఈ టాపిక్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇంకా మీరు దీనికి సంబంధించిన ఇంకేమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో గానీ, లేదు అంటే నాకు వాట్సాప్‌లో గానీ మీరు డౌట్ క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. లేదు మామూలుగా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి అంటే నేను ఎవ్రీ డే 5-7 ఫ్రీ కాల్స్ అనేది రన్ అవుతూ ఉంది. చాలామంది ఫోన్ చేస్తున్నారు. వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేసుకుంటున్నారు. ఇన్ కేస్ మీకు అది కావాలి అనుకుంటే నాకు 5-6 మధ్యలో చిన్న డౌట్ ఒక 2, 3 మినిట్స్ మాట్లాడాలి అనుకుంటే మాట్లాడొచ్చు. ఓకే. మీరు ఇంకా దీనికి సంబంధించి ఇంకా మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో, లేదు అంటే మీరు మీ ఇంటికి సంబంధించిన వీడియో తీసి నాకు పంపించి దానికి సంబంధించిన అపాయింట్మెంట్ ఏమైనా ఉంటే అది. లేదు మీరు మామూలుగా చిన్న 1 ఆర్ 2 డౌట్స్ అంటే నేను క్లారిఫికేషన్ చేస్తాను. మీకిది అర్థమైంది అని అనుకుంటున్నాను. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేసి, నన్ను లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారు అని నేను భావిస్తున్నాను. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.